నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు వేగంగా పుంజుకుంటున్నాయి. ఇటీవల ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి భారత్లో కొన్ని రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ పరిణామాలను జీర్ణించుకోలేని పాకిస్తాన్ ముత్తకి భారత్ పర్యటనకు వచ్చిన రోజే కాబూల్ పై వైమానిక దాడికి తెగబడింది. కొద్ది రోజుల వ్యవధిలోనే తాలిబాన్ ప్రభుత్వం నుంచి పరిశ్రమ వాణిజ్య మంత్రి అల్ఫాజ్ నూరుద్దీన్ ఐజీజీ 5 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు. విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ ఆయనకు స్వాగతం పలికారు. పాకిస్తాన్ తో సరిహద్దులు ఉద్రిక్తలు పెరిగి సరిహద్దులను పదే పదే మూసివేయడంతో ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్యపరంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత్ తో వాణిజ్య సంబంధాలను పెంచుకోవడం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తాలిబాన్లు గట్టిగా నమ్ముతున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు మరింత మెరుగుపరచడమేనని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ పర్యటన భారత్ తాలిబాన్ మధ్య బలమైన ఆర్థిక ఒప్పందాలకు వేదిక కానుంది. తాలిబాన్ ప్రభుత్వం ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్, కార్పెట్స్, రత్నాలు, హస్తకళల రంగాలను భారత మార్కెట్లోకి విస్తరించాలని చూస్తోంది. ఇరు దేశాలు పాకిస్తాన్ తప్పించి వస్తువుల రవాణాకు ప్రత్యామ్నాయ వాణిజ్య కారిడార్ ను ఏర్పాటు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ కొత్త మార్గం ద్వారా రవాణా సులభతరం అవుతుంది, ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి, సరిహద్దు మూసివేత సమస్యలు ఉండవు. భారత్ ఎప్పటి నుండో ఆఫ్ఘనిస్తాన్ అతి ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములలో ఒకటి. భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు మందులు, వస్త్రాలు, యంత్రాలు, టీ, చక్కెర, బియ్యం వంటివి ఎగుమతి అవుతున్నాయి. అదే సమయంలో ఆఫ్ఘాన్ వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీనికి తోడు ఆఫ్ఘాన్ మైనింగ్, జల విద్యుత్ ప్రాజెక్టుల్లో భారత్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. గతంలో అక్టోబర్లో భారత్ కాబూల్లో పూర్తి స్థాయి రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించింది. అప్పుడు అజీజీ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల్లో కీలక పురోగతి కనిపిస్తోంది.